నమస్తే. ఇటు కాళేశ్వరం భారీ కుంభకోణం జరిగింది. సో కాళేశ్వరం కట్టి కూడా వేస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళేశ్వరం సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి, సో కమిషన్ లో కూడా అన్ని కూడా కొంతమంది నాయకులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు ఉన్నారో, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, అలాగే అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు, అంటే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు అండ్ ఈటల రాజేందర్ గారికి సో నోటీసులు పంపడం జరిగింది. సో ఈ రోజు ప్రస్తుతం మనం బీఆర్కే భవన్లో సో ఈటల రాజేందర్ గారు సో కమిషన్ పిలుపు మేరకు సో హాజరు అవ్వడానికి వచ్చారు. ఒకసారి మాట్లాడడం మీద బీజేపీ పార్టీకి సంబంధించిన చాలా ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. సో చెప్పండి సార్, అంటే ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీసులు ఈటల రాజేందర్ గారికి వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి సో ఎట్లా వస్తారు ఈ కమిషన్? ఈటల రాజేందర్ గారు అప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఫైనాన్స్ మినిస్టర్ చేసిన వాస్తవమే. ఫైనాన్స్ మినిస్టర్ బాధ్యత ఏంది? అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన హాజరు కావాలి, డిపిఆర్ను ఓకే చేయాలి. ఆయన మిగతా మంత్రుల లాగానే ఆయన ఒక మంత్రి. అప్పుడున్న మంత్రులందరూ కూడా ఆమోదం తెలిపారు కదా. మరి ఎవరికి లేని నోటీసు వీరొక్కరికి ఎందుకు ఇచ్చారు? ఆమోదం తెలిపిన వాళ్ళు అందరూ కూడా తప్పన్నట్టే కదా, వాళ్ళందరూ కూడా దృష్టికి ఉన్నట్టే కదా. మరి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వలే కదా. మరి ఈటల రాజేంద్ర గారికి ఎందుకు ఇచ్చారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఒకటే. ఈ రెండు కలుస్తున్న ఆడుతున్న జగన్నాటకం. ఈ రోజున కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పారు, నా మానస పుత్రిక అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు నా డ్రీమ్ అన్నారు. మరి ఆ డ్రీమ్ ఆయన నిడిచిపెట్టిరు, ఆ కేటీఆర్ నిడిచిపెట్టిరు. వాళ్ళేమో రాండ్రి అంటే మాకు టైం లేదని ఎవరు, మేము ఇంట్లో వండుకున్నాం ఎవరు, మాకు కాలనీ వస్తుందని ఎవరు సమయం తీసుకుంటారు. బట్ ఈటల రాజేందర్ గారు చెప్పిన సమయానికి చెప్పిన తారీఖు తూచా తప్పకుండా క్రమశిక్షణ కలిగా ఒక సామాన్యుని వల్లే వచ్చిండు కమిషన్ కాడికి. ఎందుకు తప్పు చేయలేదు? తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన అధికారులు ఉండొచ్చు, మీరు వాళ్ళని నిలదీయండి, ఎంక్వైరీ చేయండి. ఏమి లేదు, ఒక పేరు రాసేసి ఈయన అప్పట్లో ఆర్థిక మంత్రం ఉంది కాబట్టి మీకు నోటీస్ ఇస్తాం. మరి ఆమోదం తెలిపిన వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా. అప్పుడు కేబినెట్ మినిస్టర్లు ఎంతమంది ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ నోటీస్ లేని వాళ్ళందరూ పిలవండి. మీరు ఎందుకు ఆమోదం తెలిపారు, మీకు ఎందుకు కమిషన్ ముట్టినాయి, మీకు ఎంత ముట్టినాయి అడగండి. వాళ్ళు అడగరా? అంటే ఈ రోజున ఈటల రాజేందర్ గారు తెలంగాణ ప్రజల గొంతుకైతున్నాడు. హైడ్రా పేరు మీద గరీబుల ఆస్తులు కాపాడుతున్నాడు. 2500 రూపాయలు మహిళలకు ఎందుకు ఇస్తున్నాడు, నా ఆడబిడ్డలకు ఎందుకు ఇస్తున్నాడు అడుగుతున్నాడు. నా ఆడబిడ్డలకు రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నాడు అడుగుతున్నాడు. నా తోపుటోలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తున్నాడు అడుగుతున్నాడు. నా రైతులకు రైతు బంధు ఇస్తలేదు, రైతు భరోసా ఎందుకు ఇస్తున్నాడు అడుగుతున్నాడు. ఇవన్నీ అడుగుతున్నాడు. కాబట్టి ప్రజలు ఈటల రాజేందర్ వారి వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అది తట్టుకోలేకే ఓర్వలేకనే రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల మీద దోపకము ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సమస్యలు ప్రశ్నిస్తారు కాబట్టి ఇవన్నీ నోటీసులు పంపించారంట. 100% అది. ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కేబినెట్ లో ఆర్థిక మంత్రి పని ఏముంటది? డిపిఆర్ ని చూసి ఆ డిపిఆర్ ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ ఉంటే ఈయన ఎస్టిమేట్ చేసింది కాదు కదా. అధికారులు చేస్తారు, కేసీఆర్ సీఎం ఉంటే సీఎం చేస్తాడు, ఆ అధికారులు చేస్తారు, సీఎం అధికారులు వాళ్ళు కూర్చుంటారు, ఒక ప్రాజెక్ట్ చేస్తారు. మేము ఫైల్ పంపిస్తున్నాం బాబు, ఇది ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ అయితే దీన్ని మనం చేయాలి అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన విధిలో భాగమే కదా. మరి అటువంటిప్పుడు ఆ విధుల భాగంలో ఆ రోజున పాల్గొన్న, ఆమోదం తెలిపిన కేబినెట్ మినిస్టర్ మీకు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. మేము అదే అంటే ఒక వ్యక్తి మీద కావాలని కక్షతోటి వారికి వస్తున్న ఉనికిని తొక్కేయడానికి, వారిని ప్రజలకెళ్ళి దూరం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగమే. అంటే అప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పేసి అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న అతను ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో అతనికి కూడా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి అడిగిస్తారు. దానిపై మేము అదే చెప్తున్నాం కదా. ఆ రోజున భాగంలో అందరికీ నోటీసులు ఇవ్వాలి, మేము కూడా కోరుకునేది అదే. మీరు వాళ్ళ కుటుంబం అంటే దొంగతనం చేసిండొచ్చు, అది మీరు చూసుకోండి, తేల్చండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేమేం చేయాలో మేము కూడా చేస్తాం. నిజంగా తప్పుంటే ఎవరిని విడిచిపెట్టేది లేదు. బట్ అధికారులను విడిచిపెట్టారు. ఇప్పుడు మీరు అంటున్న చీఫ్ సెక్రటరీ వాళ్ళని విడిచిపెడుతున్నారు. ఎంతమంది దీనికి అధికారులు విడిచిపెడుతున్నారు? మీ కుటుంబ పాత్ర ఎంత విడిచిపెడుతున్నారు? మీ మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని విడిచిపెడుతున్నారు. ఆమోదం తెలిపిన వాళ్ళని విడిచిపెడుతున్నారు. అందరూ విడిచిపెట్టి ఇవి ఒక్కరిని పట్టడానికి మతలబ్ ఏంది? ఈటల రాజేందర్ గారు కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తారు. ఆయన ఇటువంటి తాటాకు చక్కువలుగా బెదరాడైన. అంటే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈటల రాజేందర్ గారు, ఇటు హరీష్ రావు గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్ లో అంతా చర్చలు కూడా జరిపినాయి. సో మ్యాచ్ ఫిక్సింగ్, డీల్ ఫిక్సింగ్ అయిపోయింది అని చెప్పి రీసెంట్ ఆయన కమెంట్స్ కూడా వేసి, మరి తీయండి, వీడియో ఫుటేజ్లు బయట పెట్టండి, వారి మాటలు బయట పెట్టండి. ఓ రాజకీయంగా అంగి మీద బురద జల్లి తుడుచుకుంటే అయిపోతుందా? మీ సంగతి ప్రజలు గమనిస్తారు. అరే బాబు, నీకు అంత సోయి ఉంటే 2500 మా ఆడబిడ్డలకి డబుల్ బెడ్రూమ్లు ఇయ్యి, పెన్షన్లు ఇయ్యి, రేషన్ కార్డులు ఇయ్యి, అవి మాత్రం మీకు చేత కాదు.
అవి అడుగుతున్నందుకే కదా ఒక మాట అనేసి ఒక 4-5 రోజులు ఒక 4-5 నెలలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. అందులో భాగమేది. కానీ ప్రజలు తెలివిగల వారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వ అరాచకాలు, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న జగన్నాటకాలు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం వాళ్ళు దోసుకుంటలేరు. ఇప్పుడు మొత్తం ఏ చిన్నపిల్లని ఆడినా ఏ కిల్లి కొట్టిపోయి ఆడినా చెప్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ నీకు తెలుస్తున్నాడనే అడుగుతున్నాడనే కదా ప్రజలల్లా ముందుకు తీసుకొస్తున్నాడే కదా ఈటల రాజేందర్ మీద కక్ష. మేము అదే అంటున్నాం. అరే అది ఏదైనా ఉంటే మీరు చూడండి, మీరు నీకు తెలుసండి. ఒక వ్యక్తికి నోటీస్ ఇచ్చేస్తే అయిపోయిందని అనుకుంటారా? సో ఫైనల్ గా చెప్పండి అన్న, వాళ్ళకి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీగా అయ్యి సంవత్సరం అయిపోయింది. సో ఎట్లా నడుస్తుంది మల్కాజ్గిరి మొత్తం కూడా అభివృద్ధి పనులు మీరు అనుకున్నట్టు చేస్తా ఉన్నారా, లేకపోతే ఇంకా చేయాల్సి ఉందా? మల్కాజిగిరి ఎంపీగా వారు గెలిచి 1 సంవత్సరం అయింది కదా. గతంలో వీరికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా చేశారు కదా. నేను యాజ్ ఎల్బీనగర్లో నేను చైతన్యూరు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్. అప్పుడు నేను ప్రాతినిధ్యం అంతకుముందు వహించాను. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నాను. ఒక ఎంపీ 5 ఏళ్ళు గెలిచి ఒక్కసారి కూడా రాలే, ముఖ్యమంత్రి అయింది ఆయన గెలిపినారు. ముఖ చిత్రం కూడా తెలియదు, ఒకసారి కూడా రాలే ఆయన. కానీ ఈటల రాజేందర్ నిరంతరం కూడా ఆయన నియోజక పరిధిలో 7 కాన్స్టిట్యున్సీ 7 ఎమ్మెల్యే నియోజక కాన్స్టిట్యున్సీ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ప్రజలతో సత్సంబంధం ఉన్నాడు. 1-to-1 కలుస్తున్నాడు. వారి సమస్యను తెలుసుకుంటున్నాడు, తీరుస్తున్నాడు. మొన్నటికి మొన్న హైడ్రా విషయంలో ఉప్పల్లో వచ్చి 24 గంటలు కూర్చున్నాడు, ఎల్బీనగర్లో వచ్చి 24 గంటలు, చైతన్యపూర్లో వచ్చి 24 గంటలు కూర్చున్నాడు. మరి ఇవన్నీ ప్రజలకు కనిపిస్తున్నాయి కదా, ఎవరు చెప్పాల్సిన పని లేదు కదా. మరి 5 ఏళ్ళు ఎంపీగా చేసినావు నువ్వు, ఒక ముఖ్యమంత్రి అయినావు. ఎప్పుడైనా ఎల్బీనగర్ ముఖ చిత్రం తెలుసా? ఎల్బీనగర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా? ఎల్బీనగర్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ప్రాబ్లం ఏం తెలుసా? ఎల్బీనగర్ డ్రైనేజ్ ప్రాబ్లం తెలుసా? ఎంపీ గారికి ప్రతి విషయంలో ప్రతి డివిజన్లో అవగాహన ఉన్నది. ప్రతి విషయంలో కూడా ఆయన మా కార్పొరేటర్లకు మాట్లాడి, కమిషనర్లకు మాట్లాడి ఫండ్ శాంక్షన్ చేయించడం, సెంట్రల్ నుంచి ఏమన్నా నిధులు తీసుకొచ్చి అప్పచెప్పడం, వారు తిరిగి నిన్నటికి నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్లో అన్ని ప్రశ్నలు ఎత్తింది ఆయనే కదా. ఒక ఎంపీ ఆయనకు ఉన్నది అక్కడ చట్టసభలో అంటే పార్లమెంట్ ఉన్నది, మాట్లాడొచ్చు అక్కడ మాట్లాడొచ్చు. మరి ఆయన స్థానిక సంస్థలలో కూడా కూర్చొని దేనికోసం, నా ప్రజల కోసం అని చెప్పి ఆయన వచ్చిండు. నా ప్రజల కష్ట సుఖాలు ఇక్కడ కూడా తెలవాలి, వీళ్ళు చేస్తలేరని అడుగుతుందికే కదా. మరి ఇంతకంటే ఇంకేం కావాలి సాక్ష్యం? ఆయన ఒక ఎంపీ కాదు, సాధారణ వ్యక్తి. మేము చూస్తున్నాం, పిలువంగానే పలిగే వ్యక్తి. ఈ ప్రాబ్లం ఉందంటే వచ్చి పని చేసి చూపించే వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఈటలన్నా అంటున్నారు కాబట్టి ఈ బాధ మీకు. చెప్పండి, ఈటల రాజేందర్ గారికి కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది, ఎట్లా చూస్తున్నారు? ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఆడుతున్న ఒక నాటకం. ఎందుకంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని, కుటుంబ పాలనని విసుగుతింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీని ఒక మెయిన్ గా చూసినారు. కాకపోతే ఆ రోజు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడు మార్చడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు మాత్రాన ఈడ పోయేదేం లేదు. వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా. అంటే ఇటు చెప్తున్నాను మొన్న, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు హరీష్ రావు కావచ్చు, మొన్న ఈటల ఇద్దరు మాట్లాడుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ డీల్ ఫిక్స్ అయిపోయింది, ఇది మాట్లాడని చెప్పి మాట్లాడుకున్నారు అని చెప్పి కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. ఇప్పుడు విచారణకి రమ్మని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వంలో రాజేంద్ర అన్న గారు 2016 నుంచి 2019 వరకు ఆర్థిక శాఖగా తన వృత్తిని తను ఏం చేయాలో మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించారు. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ కానీ 6 సార్ల ఎమ్మెల్యే కానీ తన అనుభవం రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆనాడు విద్యార్థుల పక్షాన తెలంగాణ కోసం కొట్లాడిండు కాబట్టి ఈ రకంగా నిందలు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అంటే ఇటు ఈటల అందరూ బీజేపీ పార్టీలు ఎగుతున్నారు కాబట్టి ఇవన్నీ కమెంట్స్ చేస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అవునండి. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్ర అన్న పేరు పరిశీలన ఉన్నది. దానికోసమే ఇవాళ రాజేంద్ర అన్న రాష్ట్ర అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంకి దూరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని చూస్తున్న కేసీఆర్ కుటుంబము ఈ రోజు అధికారానికి దూరం అవుతామనే ఈ రోజు ఈటల రాజేందర్ తన పైన నిందలు వేసుకుంటా, నోటీసులు పంపించుకుంటా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అండి. సో ఈటల రాజేందర్ గారు కూడా సో మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఎంపీ అయ్యి సో ఏడాది సంవత్సరం 1 year అయిపోతుంది. సో ఎట్లా 1 year లో ఏం చేసి ఈటల రాజేందర్ డెవలప్ చేసిరా, పబ్లిక్ దగ్గరకు వస్తారా? అన్న 6 ఏళ్ళు 6 సార్ల
ఎమ్మెల్యేగా హుజురాబాద్కి ఏ రకంగా సేవలు అందించారో రాష్ట్రం మొత్తము చూసింది. ఎందుకంటే ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా మనం కరోనా ఉంటే ఇంట్లో అమ్మాయి అని కూడా చూసుకోలేని పరిస్థితిలో కొడుకులు ఉండే. కానీ ఒక కొడుకుగా, తెలంగాణ రాష్ట్రానికి ఒక కొడుకుగా, పెద్ద దిక్కుగా రాష్ట్ర గవర్నమెంట్ ఆసుపత్రులు అన్ని పరిశీలించి దగ్గరగా చూసిన ఈటల రాజేందర్ అన్న మీద కావాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు.